తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల చివరి 2 వారాలు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న జగిత్యాల, బీర్పూర్లో అత్యధికంగా 38.3 డిగ్రీలు, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, వనపర్తిలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలామంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. వేసవి కాలంలో డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి. రోజులో 1-2 సార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ORSని ఉపయోగించాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారు చేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరి బయటకు వెళ్ళినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్ళాలి. వేసవిలో ఉదయం వేళ కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చే విధంగా కిటికీలను తెరిచి ఉంచాలి. శిశువులు, పిల్లలు, గర్భిణీలు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం కలిగిన వారు, శారీరకంగా అనారోగ్యంగా ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్ళినప్పుడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటి వారు డీహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంట పనులు పూర్తి చేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి. ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్ర విసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యున్ని సంప్రదించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.